హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ఈవినింగ్ సోయా చంక్స్తో అదే అండి మిల్ మేకర్తో స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని హాట్ వాటర్లో వేసేసి తీసుకొని ఆ తర్వాత వాటిలోని వాటర్ అంతా వంపేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పావు టీ స్పూన్ పసుపుని, అలాగే కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని, అలాగే మన కారాన్ని, ఇంట్లో వాడుకునే కారాన్ని, అలాగే కాస్త సాల్ట్ని వేస్తున్నాను. అలాగే ఇందులో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా ఇక్కడే వేస్తున్నాను. అలాగే ఇందులో బైండింగ్ కోసం ఒక స్పూన్ మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు ఒక ఫుల్ ఎగ్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ అయిన దాన్ని నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బటర్ పేపర్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బటర్ పేపర్ మీద అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో మనం ఫ్రై చేసుకుందాం. సో ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్ని తీసి చూస్తే ఇవి సూపర్గా ఫ్రై అయిపోయి వచ్చాయి. వీటిని ఇలాగే తిన్నా కూడా బాగుంది. మా ప్లాన్ అయితే వేరే ఉంది. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో